వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా సాయంపేట మండలం పెద్దకోడపాక గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, అదనపు కలెక్టర్ రవి, పరకాల ఆర్డీఓ నారాయణ, పరకాల డిఏ జగదీశ్వర్ పాల్గొన్నారు. సర్పంచ్ మందా దీన ప్రభాకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న వివిధ రకాలైన ప్రభుత్వ పథకాలను స్థానిక అధికారులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు ప్రజలకు వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసిందని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 6 గ్యారంటీలతో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలను అందిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ, ఎంఆర్ఓ, గ్రామ కార్యదర్శి, గ్రామ ఉప సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. టిఫిన్స్ మనం కూడా అందరూ చేసుకోలేవారు ఇళ్లలో. కానీ పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా చదువుతారు. దాంతో మంచి వాళ్ళు ఆలోచనతోటి ముందుకు వస్తారు, మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. కాబట్టి ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా కానీ దాన్ని భరిస్తూ విద్యార్థి మంచిగా ఉంటేనే హాస్టల్లో పోయి గజ్జిలేసి వచ్చేది పిల్లలు. ఇది వరకు గోకుడు గీకుడు అదంతా లేకుండా ఏదైతే ఫిష్ పెట్టాలని ఈ భారతదేశంలో ఏ స్కూల్లో ఏ హాస్టల్లో ఫిష్ పెట్టిన సందర్భం లేదు. ఇప్పుడు ఫిష్ పెట్టి, మటన్ పెట్టి, చికెన్ పెట్టి, మంచి ఎగ్ ఇచ్చి, పాలు ఇచ్చి, అదేవిధంగా పిల్లలను ముఖ్యమంత్రి గారు చాలా పటిష్టంగా ఒక్కొక్క రోజుకి 24 గంటలు 20 గంటలు మీటింగ్ పెట్టిన సందర్భం ఉంది. మేము వారితో షేర్ చేసుకున్నాం. పిల్లలకు విద్యను మంచిగా అభ్యసించాలని. విద్య, వైద్యం, చదువు వచ్చిన వ్యక్తి ఎక్కడ బజార్లో ఉన్నా బతకగలుగుతాడు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా 4 బత్తాలు మోసి అయినా బతకగలుగుతాం. బుక్కు బట్టి 4 రాతలు రాసి అయినా బతకగలుగుతాం. ఈ పువ్వ అండేది, ఈ పువ్వ పెట్టించేది మా అక్కలకే ఇవ్వాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. కనుక దీన్ని అందరూ కూడా మంచి భోజనాలు పటిష్టంగా మరి విద్యను విద్యార్థులకు అందించాలనే ఒక సంకల్పం ఉంది. బళ్ళు కడతాను, పందులకు జీతాలు ఇస్తాను. మనం ఈరోజు కూలినాలు చేసి హాస్టల్లో పిల్లల్ని ఎక్కడనో వేస్తాను. అట్లా ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పటిష్టంగా ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టి విద్యా వ్యవస్థకు 13,000 కోట్ల రూపాయలను పెట్టి ఈరోజు విద్యను పటిష్టం చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మిగతా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు పెద్దకోడపాక గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, అదేవిధంగా ప్రజలు పంచాయతీ ఎన్నికలు పెట్టినా, మున్సిపల్ ఎన్నికలు పెట్టినా, ఉప ఎన్నికలు పెట్టినా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యతను పెంచారు. ప్రజల విశ్వాసాన్ని మన్నలు పొందే విధంగా ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువకుల సమస్యలు, అన్ని వర్గాల సమస్యలు కూడా దృష్టిలో ఈ గ్రామ సభల ద్వారా తీసుకొని 99 రోజుల్లో సమస్యలు పరిష్కరించాలనే ధ్యేయమే ఈ యొక్క ప్రభుత్వ ధ్యేయం, ముఖ్యమంత్రి గారి లక్ష్యం, మంత్రుల లక్ష్యం. కనుక ఆ దిశలో అందరూ కూడా పయనించాలని, ఆడబిడ్డలందరికీ కూడా ఈరోజు ఆర్థికంగా బలోపేతం చేయాలని, ఈరోజు ప్రభుత్వ పథకాలను తీసుకుపోతూ ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకుండా ఈరోజు 8 లక్షల కోట్ల అప్పున్న ఆ అప్పులకు అసలు మించి కడుతూ ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క మౌలిక సదుపాయాల గ్రామంలో పొలాలకు పోయే దారులు, లింక్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలన్నీ కూడా చేయడం ఈ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు కేంద్రంతో సహాయతగా ఉండి కేంద్ర నిధులు తీసుకురావడం, రాష్ట్రంలో ఉన్న నిధులలో ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క ప్రజాపాలన ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అందరూ కూడా ప్రజల సహకారము, దీవెనలు ఉండాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.